ప్రభు ఇచ్చే ఐక్యత కుటుంబాల్లో ఉన్న తండ్రి పిల్లల మధ్య ఉండాలి. గమనించారా? భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి మొదట. ఆ తరువాత తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యత ఉండాలి. నేటి కాలంలో ఇది కూడా తక్కువైపోతుంది. ఈ కడవరి దినాల్లో పరిస్థితి ఎలా ఉంది? 2వ తిమోతి పత్రిక చూడండి, 3వ అధ్యాయము. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏంటివి? అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. మొత్తం 25 లక్షణాలు నేటి కాలపు సమాజాన్ని కళ్ళకి కట్టినట్టుగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు. తల్లిదండ్రులకు అవిధేయులు, ఇది నేటి కాలంలో పరిస్థితి. తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలైపోతున్నారు. కుటుంబంలో తండ్రి తల్లి కన్నీరు కార్చి కష్టపడి సంపాదించి పిల్లల్ని సాకి చదివించితే వాళ్ళు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతున్నారు, దూషించేవారిగా మారిపోతున్నారు, హింస పెట్టేవారిగా మారిపోతున్నారు, తల్లిదండ్రుల మీద దాడి చేసేవారిగా కూడా మారిపోతున్నారు. ఇంకేం చేస్తున్నారు? తల్లిదండ్రులను చూస్తానికి, ఆదరించడానికి, వృద్ధాప్యంలో వారి బాగోగులు చూస్తానికి నేటి కాలంలో ఇలా ఉద్యోగాలు, ఆస్తులు, వీళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు అడ్డం వచ్చేసినాయి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం వినే ప్రతి ఒక్కరూ మీ ఇంటిలో మీ తల్లిదండ్రులు ఉన్నట్లయితే, లేక మీ తాతలో, నాయనమ్మలో, అమ్మమ్మలు ఉన్నట్లయితే వారి రుణం తీర్చుకోవాలి. ఏంటి రుణం అంటే? నిన్ను కని పెంచి సాకి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు అంటే ఎవరు? నీ తల్లిదండ్రులు లేనిదే నువ్వు ఎంతోడు అయిపోయావా? వాళ్ళ సహకారం లేనిది ఎలా ఉంటాడేవా? వీళ్ళు అనే ప్రశ్న ఏంటి? అందరూ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, ఇదో గొప్ప అంటారు. రేపు నీ పిల్లలు ఇలా అయినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, నీకు ఆ వేదన ఏంటో. చేసి మనుషుడా ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు, అంతే. కనుక తల్లిదండ్రులు సజీవంగా ఉన్నట్లయితే తల్లిదండ్రులకి విధేయులుగా నడుచుకోండి. ఇంట్లో పెద్దవారు ఉన్నట్లయితే వారికి ఇచ్చే గౌరవం, ఆదరణ, వారికి ఇవ్వవలసిన సహాయం, వాళ్ళకి ఇవ్వవలసిన ఆ స్థానం, పెద్దరికం తప్పక దేవుని బిడ్డలకు ఇవ్వాలి. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీకన్నా మీరు ప్రేమించవలసింది ముందు మీ తల్లిదండ్రుల్ని. మీరెంత టోళ్ళు అయ్యారంటే కారణం ఎవరు? తల్లిదండ్రులే. ఎదురు చెప్పొద్దు, వాళ్ళని హింసించవద్దు, బాధపరచవద్దు. ఒక కుటుంబంలో తల్లి తండ్రులకి బిడ్డలకి మధ్య ఐక్యత ఉండాలి. మనం చదివిన నోవహు 3 కుమారులు ఏం చేశారు? వారగట్టాలయ్య అంటే ఐక్యతగా వారగట్టారు. దేవుని సువార్త 120 సంవత్సరాలు నోవహు ప్రకటిస్తూ ఉంటుంటే వాళ్ళు కూడా సహాయపడ్డారు. దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు కూడా లోబడ్డారు. అందుకే నీవును, నీ కుమారులను, నీ కోడండ్రును, నీ భార్య ఒక్కలే ప్రవేశించండి, మిగతా వారొద్దిక. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య ఐక్యత, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత, ఇది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యం. నోవహు చెప్పుంటాడు, అయ్యా వాడగట్టమన్నాడు రా దేవుడు. మరి ఎలా అంటే దేవుడు చెప్పాడు, దేవుడు సహాయం చేస్తాడు. వాడన్నది అంతకుముందు తెలీదు నోవహుకి. జలప్రలయం అన్నది అంతకుముందు తెలీదు. ఈ భూమి అంతా మునిగిపోద్ది అంటున్నారు, అంతకుముందు తెలీదు. అయినా సరే దేవునికి లోబడ్డారు, విశ్వసించారు, దేవుని వైపే చూశారు.
ఓడ కట్టారు. నోవహు కుమారులు, 3 కుమారులు. మరలా వారికి వచ్చిన దీవెన ఏంటంటే 1000 తరాల వారికి కరుణించేవాడిగా ప్రభు ఉన్నాడు. ఆ 1000 తరాలే ఇప్పుడు మనందరం. షేము, హాము, యాపేతు యొక్క సంతానం మనందరం. గమనించారా? దేవునికి మనం లోబడే వారికి ఉండాలి. తల్లి తండ్రి బిడ్డల మధ్య ఐక్యత. గమనించారా? అబ్రహాము ఇస్సాకు ఏం చేశాడు? అరే నువ్వు తయారవు, దేవుడు బలేవమన్నాడు. అలాగే నాన్న వెళదామన్నాడు. అంతేకాని నా పని ఉంది, నేను కాలేజీకి వెళ్ళాలి, నాకు కుదరదు, నీకు నాకు అసలు సంబంధం లేదు. ఇది నేటి కాల పరిస్థితులు. అర్థమైందా? తల్లిదండ్రులు ఒక గదిలో, పిల్లలు ఒక గదిలో, వాళ్ళ టీవీలు ఆలే, వాళ్ళ ఫోన్లు ఆలే, వీళ్ళ ఫోన్లు ఏలే, వాళ్ళ షికార్లే, వీళ్ళ షికార్లే, వాళ్ళ గొడవలు ఆలే, వీళ్ళ గొడవలు వేళ. ఇది నేటి కాల పరిస్థితి. ఇది ఎప్పటికీ మంచిది కాదు. దేవుడు చెప్తున్నాడు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఏముండాలి? ఐక్యత ఉండాలి. నడవాలిరా నడు, పొలాలు ఎత్తుకోవాలిరా ఎత్తుకో. ఆదికాండం 22వ అధ్యాయములో తల్లి అబ్రహాముకి ఇస్సాకుకి మధ్య ఉన్న గొప్ప ఐక్యత. 3 రోజులు నడవాలి. మనమైతే నడుస్తామా? మనమైతే పొలాలు ఎత్తుకుంటామా? ఇంకేం చేశాడు? ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి, ఇదే ఐక్యత. అబ్రహాము ఇస్సాకు ఐక్యత. ఎలా వెళ్ళారు వాళ్ళిద్దరూ? 3 రోజులు నడిచి మొరియా పర్వతం ఎక్కి. ఎలా ఎక్కారు? కట్టెలు మోసుకుంటూ ఎక్కాడు ఇస్సాకు. దేవుని మాటకి విధేయులై ఎక్కాడు. ఇస్సాకు ఒక ప్రశ్న వేశాడు చూడండి. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఐక్యత. 6వ వచనం చివరి భాగంలో ఇస్సాకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. 22:7. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. ఇస్సాకు అనుమానం వచ్చేసేసింది. ఇదేదో జరిగిపోతుంది, ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నా తండ్రి అని పిలిస్తే, ఏమి నా కుమారుడా. ఐక్యత బంధం ఇది. ఎంతమందికి ఉంది ఇది? తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఎలాంటి బంధం ఉండాలంటే ఇంత గొప్ప బంధం ఉండాలి. పిల్లలందరూ ఇస్సాకుని జ్ఞాపకం చేసుకోండి. అదే పరిస్థితిలో తల్లిదండ్రులందరూ అబ్రహాముని జ్ఞాపకం చేసుకోండి. మనం అబ్రహాము వలె ఉండాలి, మన పిల్లలు ఇస్సాకు వలె ఉండాలి. ఇదే ఐక్యత. వారిద్దరూ కూడి, అర్థమైందా? ఏం చేశారు? వారు మొరియా పర్వతం ఎక్కారు. ఏమి నా కుమారుడా అనంటే, అప్పుడు అతడు నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, మరి దహన బలి గొర్రె పిల్ల ఏది అని అంటే, అబ్రహాము ఎంత వివేకంతో సమాధానం ఇచ్చాడు. పిల్లల మధ్య మనం అలాంటి వివేకం కలిగి ఉండాలి. అలాంటి భక్తిని వినయాన్ని ప్రదర్శించాలి. పిల్లలు ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, వాళ్ళ కోపం రేపకూడదు, వాళ్ళకి అసహనాన్ని పుట్టించకూడదు. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇస్సాకు ప్రశ్న వేశాడు. ఏమని? నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, అసలు ఇది దహన బలి గొర్రె పిల్ల లేదంటే నీకెందురా నోరు మూసుకన్నాడా? మనం ఇట్లా అంటాం, తప్పది. పిల్లలు అడిగిన ప్రశ్నకి ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో, వివేకముతో వారికి మనం జవాబు చెప్పదలసిన వారు. వీఆర్ అకౌంటబుల్ టు అవర్ చిల్డ్రన్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే పిల్లలకి వేసే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పగలిగి ఉండాలి. ఇంకా చెప్తున్నాను, అసలు మన యొక్క వీక్నెస్ ఏదైనా ఉందనుకోండి, నువ్వు తాగుతున్నావు, లేకపోతే నీకేదన్నా
తిక్కల అలవాటు ఉంది, అదే పిల్లలు అవకాశంగా తీసుకుంటారు. నిన్ను ప్రశ్నిస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను అవమానపరుస్తారు. తల్లిదండ్రులుగా అలాంటి అవకాశం పిల్లలకు మనం ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా కూడా ఇవ్వకూడదు. ఈ మధ్యన ఒకరిని తిట్టా నేను. ఎందుకని, నా పక్కనే ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం, నేను బస్ స్టాండ్లో ఉన్నాను అంటున్నాడు. వీడు బస్ స్టాండ్లో లేడు. వీడు ఎరా, పిల్లలకి మనం అలాంటివి నేర్పకూడదు. వాళ్ళకి తెలియకపోయినా ఇప్పుడు తర్వాత అయినా తెలుస్తుంది. వాస్తవాలు బయటికి రాకుండా ఉండవు, గుర్తుపెట్టుకోండి. కనుక మనం పిల్లల పట్ల ఒక దైవికమైన తండ్రిగా, ఒక దైవికమైన తల్లిగా వ్యవహరించాలి, కానీ సైతాను తల్లిదండ్రులుగా మనం వ్యవహరించకూడదు. గుర్తుపెట్టుకోండి. మనం తండ్రులమైతే అబ్రహాము వలె ఉండాలి, తల్లులమైతే రెబ్కా వలె ఉండాలి, నోవహు భార్య వలె ఉండాలి. బిడ్డలైతే ఎలా ఉండాలంటే ఇదిగో ఇస్సాకు వలె ఉండాలి. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా మనమైతే ఎన్ని ప్రశ్నలు వేస్తాము. ఎందుకు రమ్మన్నాడు? అసలు దేవుడికి తెలియదా? ఈ అంచుకాల పిల్లలు ఇల్లు అలా ఉండబాకండి. ఇదిగో ఏమి నా కుమారుడు అంటే, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొని అన్నాడు. లోబడ్డాడు ఇస్సాకు. మళ్ళీ ఇంకా బదులు ప్రశ్న వేయల. మనమైతే 100 ప్రశ్నలు వేస్తాం. ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడతాం. ఎన్ని నిందించాలని అసలు నీకు తెలియలేదంటాం. ఈ కాలం ప్రజలు నీకు అసలు ఏం తెలియలేదు అంటారు. ఈ మధ్యన పిల్లలు వాళ్ళు చదువుతున్నారు కాలేజీ, తల్లిదండ్రులకు పాపం ఏం తెలియదు. పాపం ఏలు ముద్ర. వాళ్ళ పిల్లలు మాత్రం చదివిస్తున్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నేను పడుకుంటే లేపొద్దని చెప్తున్నానా నిన్ను? కూతురు. ఇట్లాంటి అవిధేయులు ఉంటే మార్చుకోండి ఇప్పుడే. నువ్వు తల్లిననే మాటనా? తల్లిని అలాగైనా గౌరవించేది నువ్వు. ఈ కడవరి కాలంలో పిల్లలు ఎట్లా తయారయ్యారు, మార్చుకోండి. ఇలాంటి వాళ్ళు దేవుడి విధంగా ఎక్కడా చెప్పలా. ఇస్సాకు వలె మారండి అందరూ. వారిద్దరూ కూడి ఏం చేశాడు? మోరియా పర్వతం వచ్చారు. ఎక్కడికి? దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి, రాళ్ళతో బలిపీఠం కట్టాలి. అబ్రహాము కూర్చుని ఉంటాడు ఆ స్థలం దగ్గర. రాళ్ళు పట్టురా. ఏం చేసి ఉంటాడు ఇస్సాకు? రాళ్ళు మూసుంటాడు. బలిపీఠానికి కావలసిన రాళ్ళన్నీ మూసుంటాడు. అంతేనా కదా? ఎందుకని? అబ్రహాముకి అప్పుడికి 116 సంవత్సరాలు ఉండొచ్చు, ఇస్సాకుకి 16 సంవత్సరాలు ఉండొచ్చు. ఇస్సాకు బలమైన వాడు, అబ్రహాము వృద్ధుడైన బలహీనుడు. అయినా సరే తండ్రికి పూర్తిగా లోబడ్డాడు, సహకరించాడు, విధేయుడయ్యాడు. విధేయతలో ఆశీర్వాదం ఉంది, గుర్తుపెట్టుకోండి పిల్లలు. దేవునికి లోబడతంలో ఆశీర్వాదం ఉంది, గుర్తుపెట్టుకోండి పిల్లలు. నేటి కాలపు ఈ నవీన పాపములో సైతాను వలలో చిక్కుకొన్నావు అంటే నీకిక నాశనమే. ఇక అంతే. తప్పిపోయిన కుమారులాగా తయారవుతారు ఇక అంతే. కనుక అలా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మనం దేవుని బిడ్డలుగా తల్లిదండ్రులు కుమారులు ఐక్యతగా ఉండాలి. చూడండి ఏం జరిగింది అక్కడ. బలిపీఠము కట్టారు, విధేయుడయ్యాడు. కట్టెలను చక్కగా పేర్చారు ఇద్దరు. తర్వాత చూడండి ఆదికాండం 22:9. తన కుమారుడు ఇస్సాకును బంధించి, అప్పుడు తెలిసి ఉంటుందేమో ఇస్సాక్కి నేనే దహన బలినని. అయినా సరే ఎదురు చెప్పలా. గుర్తుపెట్టుకోండి పిల్లలు, తల్లిదండ్రులకి ఎంత విధేయులు అవ్వాలో అదే గుర్తుపెట్టుకోండి. ఇస్సాకు చేతులు ఇమ్మంటే చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇమ్మంటే కాళ్ళు ఇచ్చాడు.
కట్టడానికి ఆయన అనుమతించాడు, లేపి కట్టెల మీద పెడతానికి అనుమతించాడు. అరే నిన్ను దేవుడు దహన బలిగా ఇమ్మన్నాడు, నేను నిన్ను చంపేస్తానంటే అనుమతించాడు. ఎంత గొప్ప కుమారుడు! అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుడని నేను. అందుకే ఇస్సాకు దేవుడు. మా ప్రభువులో నీవు ఎంత విధేయులుగా ఉంటే నీ జీవితం అంత ఆశీర్వదింపబడింది. యుగ యుగాలకి కూడా తరగని ఆశీర్వాదం దేవుడిచ్చాడు అబ్రహాముకి, ఇస్సాకుకి. ప్రియమైన వారలారా, మనం ఆ విధంగా ఉండాలి. ఇంకొక కుమారులు మనం చూస్తాం యోబు గ్రంథంలో. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గారు ఏం చేశాడు? ప్రతిరోజు కూడా ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. తండ్రి బిడ్డల మధ్య ఐక్యత. ఇక్కడ ఏం చేశాడు తండ్రి గారు? అరుణోదయము లేచాడు, పొద్దున్నే లేచాడు. 7 కుమారులు 3 కుమార్తెలు, ఒక్కొక్కరిని పిలిచాడు. ఇక్కడ పేర్లు లేవు. రే నెంబర్ 1 రారా, నుంచో ఇక్కడ. నెంబర్ 2 రారా, ఇక్కడ నుంచో. మొత్తం 1 2 3 4 10 నుంచున్నారు లేదా? మేము రావు అని అన్నారా? నేటి కాలం తల్లిదండ్రులు ప్రార్థనలకు వస్తారు, పిల్లల ప్రార్థనలు రారు. టైం లేదు మాకు. కాలేజీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈ ఉన్నాయి. ప్రార్థనకు వచ్చిన చివరిలో వస్తారు, ముందు రారు. కాలేజీకి చివర్లు వెళ్ళు, హాస్పిటల్కి చివర్లు వెళ్ళు, ఇంకదేనా ఫంక్షన్కి ముందే ఉంటారు అందరికన్నా, అన్నిటికన్నా. ప్రార్థనకి దైవ సన్నిధి కంటే మాత్రం ఇష్టానుసారం మార్చుకొని ఎట్టేటోళ్ళు. ఇదిగో యోబు గారి పిల్లలు అరుణోదయమున లేచి అందరిని లేపాడు. వారి కోసం ఒక్కొక్కరి 10 మందికి 10 దహన బలులు అర్పించాడు. అందరిని వారి ఎదుట నించోబెట్టాడు. యోబు గారి పిల్లలు యోబు గారికి విధేయులయ్యారు. యోబు గారి కుటుంబంలో ఐక్యత ఇది. బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ఐక్యత. ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించాడు. ఒక్క దహన బలికి ఎంత టైం తీసుకుని తెలుసా? గొర్రె పిల్ల ఉంది, దాన్ని ఏం చేయాలి? రక్తాన్ని చిందించి కాల్చేసేయాలి. కాల్చడానికి ఎంత పడుతుంది అనుకున్నారు? కనీసం 2.5 నుంచి 3 గంటలు పడుతుంది. ఆ 3 గంటలు వాళ్ళు ఏం చేయాలి? అక్కడే నుంచోవాలంతే. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆ బూడిదను దేవునికి అర్పించాలి. అర్థమైందా? ఇది కొన్ని గంటల పని. అన్ని గంటలు తండ్రి యోబు గారి బిడ్డలు ఏం చేశారు? దహన బలి కోసం నిలుచున్నారు దేవుని సన్నిధిలో. మన జీవితాల్లో ఇది ఐక్యత. దైవికమైన తండ్రులుగా ఉండాలి, తల్లులుగా ఉండాలి. దైవికమైన బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. ఇది ఐక్యత. నేను రాను, నాకు సంబంధం లేదు, నువ్వు చేస్తే చేసుకోమంటారు నేటి కాలం వాళ్ళు. యోబు గారి పిల్లలు అలా లేరు. అందుకే ఇన్ని వేల సంవత్సరాల నుంచి యోబు గారిని బట్టి చదువుతున్నాం, ఆయన పిల్లల గురించి చదువుతున్నాం. మనకి శాశ్వతమైన ఆశీర్వాదం రావటానికి మనలో దేవుడిచ్చే ఐక్యత మనలో ఉండాలి. దేవుడిచ్చే సమాధానం మనలో ఉండాలి. అదే మన జీవితాలకు ఆశీర్వాదం. గమనించారా? నోవహు ఆయన బిడ్డల్లో ఐక్యత ఉన్నది. అబ్రహాము ఇస్సాకులు గొప్ప ఐక్యత. అందుకే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని అన్నాడు. మరలా
ఏబు గారి పిల్లలు ఉన్నారు. వారి పిల్లల్లో కూడా ఏమున్నది? ఐక్యత ఉన్నది. ఐక్యత గమనించరా? మన జీవితాల్లో ఎలాంటి ఐక్యత తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉండాలి? ఎంతవరకు ఉన్నది? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా ప్రార్థన చేయి, ప్రభువా నా బిడ్డలను మార్చు, నన్ను మార్చు. కుటుంబంలో ఐక్యత ఉండాలి. ప్రభువా నా బిడ్డల్లో ఉన్న కోపాన్ని తీసివేయి, తిరుగుబాటును తీసివేయి, వారిలో ఉన్న అవిధేయతను తీసివేయి, కోపాన్ని తీసివేయని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీవు మారు, తరువాత నీ బిడ్డలు మారాలని ప్రార్థన చేయి. నీవు నీ బిడ్డలకు ఒక మాదిరిగా ఉండాలి. అప్పుడు వారు తెలుసుకుంటారు సత్యాన్ని. గమనించరా? కనుక మన జీవితాల్లో బిడ్డల యొక్క ఐక్యత తల్లిదండ్రులు ఉండాలి. అదే మన జీవితాలకు ఆశీర్వాదం. ఏంటి మనకి? సహోదరులు ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరం. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఐక్యత మేలు, మనోహరం, ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడే ఉంటుంది. గమనించరా? పరలోకం అంటే ఆనందం పరలోకంలోనే కాదు ప్రియమైన వారులారా, మన ఇంటిలో పరలోకం ఐక్యత ఉంటే ఉంటుంది అంతే. ఇదే మన ఇల్లే ఒక పరలోకంగా ఉంటుంది. కుటుంబంలో భార్య భర్తలు బిడ్డలు కలిసి రోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కొర్నేలి భక్తుడు ఏం చేశాడు? ప్రతిరోజు ఆయన ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఆయన ఒక్కడే కాదు భయభక్తులు, ఆయన భార్య, ఆయన బిడ్డలు అందరూ కూడా ఐక్యంగా ఉండి ప్రభు సన్నిధిలో నడుచుకున్నారు. ఐక్యంగా ఉండి ప్రభు సన్నిధిలో మొరపెట్టారు. దేవదూతనే దేవుడు పంపించేశాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇదే పరలోకం ఇంట్లోనికి వచ్చింది. అపోస్తలుల 10వ అధ్యాయం 2వ వచనంలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయు వాడు. ఎప్పుడు? టైం కుదిరినప్పుడా? ఒక మిలిటరీ ఆఫీసర్ గారు ఎన్ని పనులు ఉంటాయో, ఎన్ని ఒత్తిడులు ఉంటాయో, ఎంత బాధ్యత ఉంటుందో, వాటన్నిటికన్నా గొప్ప బాధ్యత ఏంటంటే ఇంటి వారందరితో ప్రార్థన చేయటం గొప్ప బాధ్యత. తల్లిదండ్రులు నేర్చుకోండి. దేవుని బిడ్డల కుటుంబం అంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు అన్నం తింటున్నారా? 3 పూటలు తింటున్నారు, 4 పూటలు తింటున్నారు. ఒక్క పూటన్నా ప్రార్థన లేకపోతే ఎలా? మార్చుకోండి. ప్రతి సేవకుని ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. మా ఇంట్లో అలాగే ఉంటుంది. కనుక ప్రియమైన వారులారా, మన జీవితాల్లో ఇదిగో కొన్నేలి వలె ఎల్లప్పుడూ మనం ఏం చేస్తాం? ఎల్లప్పుడూ రోడ్ల వెంబడి తిరగటం, ఎల్లప్పుడూ టీవీలు చూస్తాం, ఎల్లప్పుడూ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఈ చెత్త అంతా ఎల్లప్పుడూ అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన ఏమో అప్పుడప్పుడు అయిపోయింది. మార్చుకోండి ఈ పద్ధతి. పరలోకమే కొర్నేలి గారింటికి దిగొచ్చింది. ఎందుకు? ఆయన తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. పరలోకపు దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చేసింది. కనుక ప్రియమైన వారులారా, మన జీవితాల్లో ఐక్యత అన్నది మనకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల మధ్య కొర్నేలి గారింట్లో ఎంత ఐక్యత ఉందో మన ఇళ్లల్లో కూడా అంత ఐక్యత ఉండాలి. కొర్నేలి గారు రండిరా ప్రార్థన చేద్దాం పలానా టైంలో అందరూ వచ్చేవాళ్ళు, మోకరించేవాళ్ళు, ధర్మశాస్త్రం చదువుకునేవాళ్ళు, దేవుని వాక్యం వినేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఉందా ఈ అనుభవం? కలిసి ప్రార్థించే కుటుంబం, కలిసి భోంచేసే కుటుంబం,
కలిసి ప్రభువులో ఆనందించే కుటుంబమే ఒక చిన్న పరలోకం. ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. అప్పుడు ఆశీర్వాదం, శాశ్వత జీవం. ఎంత ఆశీర్వాదం! ఈ భూలోకంలో ఆశీర్వాదం, పరలోకంలో శాశ్వతమైన నిత్య ఆశీర్వాదాలు. పరలోకానికి వెళ్ళాక కొర్నేలి గారిని చూస్తాం, మనం కొర్నేలి గారి భార్యని చూస్తాం, కొర్నేలి గారి పిల్లల్ని చూస్తాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత యోబు గారిని చూస్తాం, ఆయన భార్యని చూస్తాం, ఆయన పిల్లల్ని చూస్తాం. మరి పరలోకానికి వెళ్ళినాక నీ భార్య ఎక్కడుంటుంది చూస్తావా? పరలోకానికి వెళ్ళినాక నీ పిల్లలు ఎక్కడుంటారు చూస్తావా? ఇప్పుడే దాని గురించి ఆలోచించేయండి. నేను పరలోకానికి వెళుతున్నాను, మంచిదే. నా భార్య ఎక్కడ? నా పిల్లలు ఎక్కడ? వాళ్ళు నరకంలో ఉంటే దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేనే లేదు ప్రియమైన వారులారా. కనుక మనందరం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఐక్యత. పిల్లలు తల్లిదండ్రుల మధ్య గొప్ప ఐక్యత కొర్నేలి గారి కుటుంబంలాగా ఉన్నట్లయితే దేవదూత దిగొచ్చేసాడు. పరలోకం ఆయన దగ్గర దిగొచ్చేసింది. దేవదూత కనబడింది. చెప్పాడు దేవదూత, కొర్నేలి నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా ప్రభు దగ్గరికి వెళ్ళినాయ్యా. మనకి అనుభవం ఉన్నదా? మన జీవితాల్లో ఎలాంటి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకునే వారిగా ఉండాలి. మన ఇంటిలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుడిచ్చే సంతోషం, సమాధానం దానికన్నా గొప్పది ఇంకోటి లేదు. మా పిల్లలు అక్కడ ఉండారు, అమెరికాలో ఉండారు, ఇంగ్లాండ్లో ఉండారు, ఆస్ట్రేలియాలో ఉండారు. ఇవన్నీ నేటి కాలంలో ఎక్కువైపోయినాయి. మంచిదే. మరి నీ పిల్లలు పరలోకంలో ఉన్నారా? ఒకసారి ఆలోచించేయండి. కనుక తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించి వారిని దేవుని సన్నిధిలో నడిపించి అందరూ ఐక్యంగా ఈ లోకంలో జీవించి ఐక్యంగా మనందరం ఎత్తబడే గుంపులో ఉండాలి. శాశ్వతమైన జీవం కలిగి దేవుడు మన కోసం సిద్ధపరిచిన నిత్య నివాసములో ఉండటానికి మనం సిద్ధపడాలి. ఇదే ప్రతి తల్లి తండ్రి, ఇదే ప్రతి కుమారుడు కుమార్తె తెలుసుకుని పాటించవలసిన సత్యం. తండ్రులారా, దేవుని మార్గంలో మీ బిడ్డలను నడిపించండి. పిల్లలారా, తల్లిదండ్రులకు విధేయులయ్యి తల్లిదండ్రులు చూపించిన ఆత్మీయ మార్గంలో జీవించి దీర్ఘాయుషుని ఆశీర్వాదాన్ని పొందుదాం. అలాంటి ధన్యత, ఐక్యత, శాశ్వత జీవం, ఆశీర్వాదం ప్రభు ప్రతి కుటుంబానికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరంగా మా జీవితాలు మార్చండి. ఎవరైనా సరే అవిధేయుతులుగా ఉంటే మీ వాక్యం చేత వారిని సంధించి మాట్లాడి మార్చి మీ బిడ్డలుగా జీవింపచేసి అందరూ ఐక్యంగా శాశ్వత జీవాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.